ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. రూతు గ్రంథం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి, 84 వచనాలు ఉన్నాయి. అంతకుముందు ఉన్నటువంటి పుస్తకము న్యాయాధిపతులు ఏలినటువంటి దినములు అని రాయబడి ఉంది. సహజంగా బైబిల్లో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో ఒక వ్యక్తి పేరు కానీ, ఒక ప్రాంతం పేరు కానీ, లేకపోతే ఒక ప్రదేశం పేరు కానీ రాస్తే ఖచ్చితంగా ఈ రోజున మనం చదువుకుంటున్నటువంటి చరిత్ర, మన భారతదేశ చరిత్ర కానివ్వండి, ప్రపంచ చరిత్ర కానివ్వండి, ఎక్కడో చోట దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనబడతాయి. మన భారతదేశంలో చాలా కథల పుస్తకాలు ఉంటాయి. ఆ కథల పుస్తకాల్లో సహజంగా ఇలా ప్రారంభించబడుతుంది: అనగనగా ఒక రాజు, అనగనగా ఒక ఊరు, అనగనగా ఒక ప్రాంతం అని ప్రారంభించబడుతుంది. అనగనగా అని ఎక్కడ ఉపయోగించారంటే ఆ రాజు పేరేంటో మనకి తెలియదు. అనగనగా ఒక ఊరని ప్రారంభించారంటే కథ, ఆ ఊరు ఎక్కడుందో మనకి తెలియదు. అనగనగా ఒక ప్రాంతం అని ప్రారంభించారంటే ఆ ప్రాంతం ఎక్కడుందో మనకి తెలియదు. ఆ ప్రాంతం ఏదో, ఆ రాజు ఏదో, ఆ ప్రదేశం ఏదో తెలియనప్పుడు అనగనగనే పదాన్ని ఉపయోగిస్తాం. బైబిల్ మొత్తానికి మీరు చూసినట్లయితే అనగనగనే పదం మనకి ఎక్కడ కూడా కనబడదు. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో రాయబడినటువంటి ఒక మహోన్నతమైన ఒక జ్ఞాన గ్రంథము మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ప్రపంచ చరిత్రలకు ఆధారమైనటువంటి పుస్తకము బైబిల్ అని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. చాలా జాగ్రత్తగా రూతు గ్రంథాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలామందికి రూతు అని అనంగానే మనందరికీ తెలిసింది ఏంటంటే, మాకు తెలుసు రూతు గురించి, మనందరికీ తెలిసింది ఏంటంటే మేము చాలాసార్లు రూతు గురించి విన్నామని చెప్పి చాలామందిలో ఒక అభిప్రాయం ఉంటుంది. అలాగే ఒక శాస్త్రవేత్త, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త, ఒక పెద్ద శాస్త్రవేత్తల సభ జరుగుతుంటే అక్కడికి వెళ్ళారండి. వెళ్తే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సభ జరిగింది. సభ అయిపోయిన తర్వాత మధ్యాహ్న కాల సమయంలో భోజనాలు అయిపోయిన తర్వాత కొంచెం సమయం దొరికింది. సమయం దొరికితే ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్తకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఏదో కొంత దేవుని యొక్క మాటలు చెప్పాలని చెప్పి బైబిల్లో తీసి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, బైబిల్లో నువ్వు ఏదడుగు మేము చెప్తాం, బైబిల్ మాకు తెలియనటువంటి పుస్తకం కాదు, కాబట్టి బైబిల్లోంచి మాకేమొద్దు, ఏదైనా కొత్తది నువ్వు కనిపెట్టింది ఏదైనా ఉంటే చెప్పని ఆ బెంజమిన్ ఫ్రాంక్లిన్ని అందరూ కూడా అపహాసం చేసి మాట్లాడితే సాయంత్రం అయిపోయింది, తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఎలా అయినా సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలి, ఎలాగైనా సరే బైబిల్లోంచి కొత్త విధానంలో నేను మాట్లాడాలని చెప్పి మరుసటి రోజు ఉదయం కొరకు అతను ఎదురు చూస్తుండగానే ఉదయకాల సమయం నుంచి సెమినార్ జరుగుతుంది. మధ్యాహ్నం అయిన తర్వాత భోజనాల కార్యక్రమం అయింది. కొంతసేపు వాళ్ళకి విరామం దొరికింది. ఆ విరామంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త వాళ్ళతో నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, స్తుతి అనే దేశం ఉంది. ఏంటండి? స్తుతి అనే దేశం ఉంది. ఆ దేశంలో ఫలభరితమైన ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో రొట్టెల ఇల్లు అని ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటంటే దేవుడే నా రాజు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి వివాహం అయింది. ఆ వివాహం అయినప్పుడు ఆ స్త్రీ పేరేంటంటే మధురము అనే స్త్రీని ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత గమనించాలి, ఆ దేశంలో కరువు వచ్చింది. అంటే రొట్టెలు అయిపోయిన తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. మొదటోడి పేరు కష్టాల్లో పుట్టాడు కనుక వాడికి ఏమైనా పేరు పెట్టాడంటే పనికి మాలినవాడని పేరు పెట్టాడు. మొదటోడికి ఏమైనా పేరు పెట్టాడు? పనికి మాలినవాడని పేరు పెట్టాడు. రెండో వాడికి ఇంకా కష్టాలు పెరిగిపోయినాయి కనుక వాడికి వ్యాధి కూడా వచ్చింది. వాడికి ఏమైనా పేరు పెట్టాడంటే వ్యాధి అని పేరు పెట్టాడు. ఇలా చెప్తుంటే వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా వింటున్నారు. వింటమే కాదు, ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ వైపు ఆసక్తిగా చూస్తున్నప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి చిన్నగా నవ్వటం ప్రారంభించాడు. నవ్వి ఏమన్నాడంటే, ఇదే స్టోరీ అని అడిగితే వాళ్ళందరూ కూడా బైబిల్ అంతా చదివాం కానీ ఈ స్టోరీ మాకు ఎక్కడ కూడా కనబడలేదన్నారు. వాళ్ళతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నేను ఏది మాట్లాడలేదు కానీ రూతు గ్రంథాన్ని గురించి మాట్లాడుతున్నా. దేవుని నామమున స్తోత్రము. కేవలం దాంట్లో ఉన్నటువంటి పేర్లు మార్చాడు. యోధా అంటే ఏంటి? స్తుతి. ఎఫ్రతా అంటే ఏంటి? ఫలభరితమైన. యెరూషలేము అనగా అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. ఈ యొక్క ఎలీమెలెకు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడే నా రాజు. నయోమ్ అనే మాటకు అర్థం ఏంటంటే మధురము. అలాగే కిహ్లోన్ అనే మాటకు అర్థం ఏంటి? పనికి మాలినవాడు. అలాగే మహులోన్ అనే మాటకు అర్థం ఏంటి? వ్యాధి. కాబట్టి పేర్లు మార్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా ఆసక్తిగా ఈ రూతు గ్రంథం గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. 4 అధ్యాయాలు ఎన్ని వచనాలని చెప్పాను? 84 వచనాలు. అందరూ చెప్పండి, 4 అధ్యాయాలు ఎన్ని వచనాలు అండి? 84 వచనాలు. 20 నిమిషాల్లో దీని గురించి మనం నేర్చుకుందాం. ఈ కాలం ఏంటంటే న్యాయాధిపతులు ఏలిన కాలం. ఒక పేజీ వెనక్కి తిప్పండి. రూతు గ్రంథం అందరూ చూస్తున్నాం కదా, ఒక పేజీ వెనక్కి తిప్పితే న్యాయాధిపతులు 21 అధ్యాయము 25 వచనం. న్యాయాధిపతుల గ్రంథము 21 అధ్యాయం 25 వచనం. ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను.
న్యాయాధిపతులు అనగానే చాలా మంది పేజీలు తిప్పుతున్నారు. నేను రూతు గ్రంథం నుంచి ఒక్క పేజీ వెనక తిప్పమన్నా. ఒక్క పేజీ వెనక తిప్పితే 25వ వచనంలో చదువా. ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. అంటే మోషే వాళ్ళని ఆ యొర్దాను నది వరకు నడిపించాడు. నడిపించిన తర్వాత చరిత్ర, యెహోషువ వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడు? యొర్దాను నది దాటి కనాన్ అనే ప్రాంతానికి తీసుకెళ్ళాడు. కనాన్ అనే ప్రాంతం తీసుకెళ్ళినప్పుడు మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా పంచాడు 12 గోత్రాల వారికి. ఆ 12 గోత్రాల వాళ్ళు అక్కడ నివసించి వృద్ధిలోనికి వచ్చారు. వృద్ధిలోనికి వచ్చిన తర్వాత జనాభా విస్తరించారు. వాళ్ళకి రాజు లేడు. ఇంచుమించుగా అది ఎన్ని సంవత్సరాలు అంటే 350 సంవత్సరాల కాలం. ఈ న్యాయాధిపతులు ఏలిన కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 350 సంవత్సరాల కాలం. న్యాయాధిపతుల పుస్తకాల్లో చాలా మంది న్యాయాధిపతులు కనబడతారు. ఆ కాలంలో రాయబడినటువంటి పుస్తకమే రూతు గ్రంథము. దేవుని నామమున స్తోత్రము కలుగు. న్యాయాధిపతులు ఏలిన కాలం అని దేవుడు ఎందుకు అన్నాడంటే, రాజు లేకపోతే ప్రజలు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతారు. ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళామనుకోండి, టీచర్ ఉన్నాడు అనుకోండి, క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది? సైలెంట్గా ఉంటుంది. నడిపించే నాయకుడు ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటుంది. ఒకవేళ నాయకుడు కనుక లేడనుకోండి, ఓ క్లాస్ రూమ్ నుంచి పెద్దగా శబ్దాలు వస్తున్నాయి అనుకోండి, అరుపులు వస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీరు చెప్పొచ్చు ఆ క్లాస్ రూమ్లో ఎవరు లేరు, టీచర్ లేడు కనుక అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏం చేస్తారంటే అల్లరి చేస్తున్నారండి. కాబట్టి న్యాయాధిపతులు లేని కాలంలో రాజు లేడు. బలవంతుడు బలహీనుని దోచుకునేవాడు, ప్రజల ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేవారు. ఆ పరిస్థితుల మధ్య రూతు గ్రంథం రాయబడింది. 350 సంవత్సరాల న్యాయాధిపతులు ఏలిన కాలం. అందుకే మొట్టమొదటిగా ఏమన్నాడు తెలుసా? న్యాయాధిపతులు ఏలిన దినములు అని చెప్పాడు. చాలా స్పష్టంగా గమనించాలి. బైబిల్ పండితులు ఈ రూతు గ్రంథాన్ని ఏమని పిలుస్తారంటే, న్యాయాధిపతులనే ముళ్ళ అడవిలో ఒక విరబూసిన గులాబీ తోట రూతు గ్రంథము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిద్దాం. అంత విపత్కర పరిస్థితుల మధ్య, అంత కఠిన పరిస్థితుల మధ్య రూతు గ్రంథం చాలా అద్భుతంగా కనబడుతుంది. ఎందుకంటే రూత్ అనే ఆమె అన్యురాలు. రూత్ అనే ఆమె ఎవరండి? అన్యురాలు. యూదులు కానటువంటి వారిని యూదులు ఏమంటారంటే అన్యులు అంటారు. అన్యులంటే మనం దేవుని నమ్ముకోని వాళ్ళు అన్యులు మనం అనుకుంటాం. కానీ గమనించాలి, యూదులు కానటువంటి వారు అంటే మనం కూడా ఏమవుతాం? అన్యులమే అవుతాం యూదులకి. కాబట్టి యూదులు కానటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళు దేంట్లోకి పరిగణించబడతారంటే అన్యుల లెక్కల్లోకి వస్తారు. కాబట్టి ఈ యొక్క రూత్ అనే ఆమె ఎవరంటే అన్యురాలు. రూత్ అనే మాటకు అర్థం ఏంటి? స్నేహం. రూత్ అనే మాటకు అర్థం ఏంటండి? స్నేహం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ యొక్క ప్రాంతంలో యోధా బెత్లెహేం అనే ప్రాంతంలో యెరూషలేములో కాపురం ఉండేవారు. కాపురం ఉన్న తర్వాత ఆ ప్రాంతంలో ఏమొచ్చిందో తెలుసా? కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? కరువు వచ్చింది, కష్టం వచ్చింది. కష్టం వచ్చిందని చెప్పి వీళ్ళ పక్కన ఉన్నటువంటి మోయాబు దేశం వెళ్ళిపోయారు. మోయాబు దేశం వెళ్ళిపోయి దగ్గరగా 10 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. 10 సంవత్సరాలు ఉంటే ఎలీమెలెకు చచ్చిపోయాడు. అంటే నయోమి యొక్క భర్త ఎలీమెలెకు చచ్చిపోయాడు. 2 పిల్లలు కూడా చచ్చిపోయారు. కిల్యోను చచ్చిపోయాడు, మల్హోను చచ్చిపోయారు. ఇక మిగిలింది గమనించాలి, అక్కడ విధవరాలైనటువంటి నయోమి ఉంది. ఈ 2 కుమారులను పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వార్ఫా ఉంది. రెండో ఆమె ఎవరంటే రూతు. ఇటువంటి పరిస్థితుల మధ్య 1వ అధ్యాయం ప్రారంభించబడింది. గమనించాలి. అయితే వీళ్ళందరూ అనుకున్నారు, 6వ వచనంలో దేవుడు ఆ యొక్క యోధా బెత్లెహేం అనే ప్రాంతాన్ని దర్శించాడు. చూద్దాం, 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రయు ప్రయాణమైరి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. 6వ వచనంలోనే యోధా బెత్లెహేంలో చాలా మంది ఉన్నారు. యోధా బెత్లెహేంలో చాలా మంది నివాసం చేస్తున్నారు. దేవుని కృప కొరకు, దేవుని యొక్క వాత్సల్యం కొరకు వాళ్ళు కనిపెడుతున్నారు. కానీ ఈ కుటుంబం మాత్రం ఏం చేసిందో తెలుసా? ఆ కష్టాల్లో అక్కడ ఉండకుండా పొరుగు ప్రాంతం వైపు కన్నెత్తి చూసింది. పొరుగు ప్రాంతం వైపు ఆశపడి వెళ్ళింది. ఆశపడి వెళ్ళిందేమో కానీ అక్కడ సమస్తాన్ని కోల్పోయింది. ఇక్కడేమో కష్టం ఉంది, అక్కడ ఏమేముందంటే నష్టం ఉందండి. చాలా సందర్భాల్లో గమనించండి, సంఘాన్ని విడిచి, సంఘ పరిచర్యను విడిచి చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడతాం. గమనించాలి. అయితే ఇక్కడ కష్టమే ఉంది, కానీ అక్కడికి వెళ్తే ఏం జరిగిందంటే నష్టం జరిగింది. మోయాబు దేశం వెళ్ళింది, తన భర్త అయినటువంటి ఎలీమెలెకును కోల్పోయింది. తను అల్లారు ముద్దుగా పెంచుకున్న 2 బిడ్డలు, ఎవరో కిల్యోను మహలోను, 2 కూడా చనిపోయారు. అంత భయంకరమైన పరిస్థితిలో నయోమికి ఒక వర్తమానం వినబడింది. ఆ వర్తమానం ఏంటో తెలుసా? యెహోవా తన ప్రజలను దర్శించెను. చప్పట్లు కొడదాం, దేవుని నామమున స్తుతిద్దాం. యెహోవా తన ప్రజలను దర్శించెను. దేవుడు దర్శించే దేవుడు. నువ్వు పనికి మాలిన స్థితిలోనో, లేని స్థితిలోనో, ఇబ్బందికరమైన పరిస్థితిలోనో ఉంటే దేవుడు ఖచ్చితంగా చూసి చూడనట్టుగా ఉండడం. ఆయన దర్శిస్తాడు. ఆయన బ్రతుకులు మార్చగలిగినటువంటి దేవుడు. దేవుని నామమున స్తోత్రము కలుగును. అక్కడున్న కరువులో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. ప్రభువా, కరువు వచ్చింది, తినడానికి ఆహారం లేదు, మా బ్రతుకులు ఎలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక పేరుంది, ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించాడు. వాళ్ళకి సమాచారం ఏమని వచ్చిందో తెలుసా?
యెహోవా తన ప్రజలను దర్శించెను. ఆయన దర్శిస్తే మనం ఏ సమస్యల్లో ఉన్నామో ఆ సమస్యల నుంచి విడుదల పొందుతాం. దేవుని నామమున స్తోత్రము కలుగు. వాళ్ళ కరువులో ఉన్నారు, వాళ్ళకి సమృద్ధి అయినటువంటి ఆహారం లభిస్తుంది. ఎప్పుడైతే దేవుడు దర్శించాడనే మాట ఈ యొక్క నయోమికి వినపడిందో, నయోమి తన ఇద్దరు కోడల్ని తీసుకుని ఏం చేస్తుందంట, ప్రయాణం అవుతుందంట. ప్రయాణమైనప్పుడు మీరు గమనించాలి, చాలా కొంత దూరం ప్రయాణించారు. చేసిన తర్వాత నయోమి ఒక మాట చెప్పింది, అమ్మ మీరు నా వెంట వస్తున్నారు కానీ నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నాను. గమనించాలి, ఇప్పుడు నేను మరలా పెళ్లి చేసుకుని పిల్లలకని వాళ్ళ మీకు ఇచ్చి పెళ్లి చేయటం చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇది జరగని పని కనుక మీరు ఏం చేస్తారంటే మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి. దగ్గరగా ఉన్నారు కనుక మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి. నన్ను మీరు వెంబడించొద్దు. వెంబడిస్తే కనుక మీ జీవితాలు యవన కాలంలో ఉన్నాయి కనుక, మీకు ఇంకా జీవితం ఉంది కనుక, మీ తల్లిదండ్రులు సూచించినట్టుగా మీరు మరలా వివాహం చేసుకోండి అని చెప్పి ఈ నయోమి స్పష్టంగా వాళ్ళతో మాట్లాడి చెప్పినప్పుడు, మొట్టమొదటగా పెద్ద కోడలు ఎవరో ఆమె వార్ఫా ఏం చేస్తుందంటే నయోమిని ఏం చేస్తుంది, కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని టాటా బై బై చెప్పి తన స్వగ్రామం వెళ్ళిపోతుంది. ఏ ప్రాంతం? మోయాబు దేశం. మోయాబీలు 10 తరముల వారైనా సరే ఇశ్రాయేలీల్లో కలవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఈ మోయాబీలు సరైనటువంటి సంతానం కాదు. మోయాబీలు కానీ అమ్మోనీలు కానీ లోతు యొక్క ఇద్దరు కుమార్తెల ద్వారా వచ్చినటువంటి జనాంగం కనుక ఈ మోయాబీలు ఇశ్రాయేలీలతో వీయమందకూడదు, అంటే పెండిళ్ళు చేసుకోకూడదు, వాళ్ళతో కలిసి ఉండకూడదు. అటువంటి మోయాబు దేశం వెళ్ళిపోయింది నయోమి. కాబట్టి వార్ఫా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మోయాబు దేశం వెళ్ళిపోయింది. వార్ఫా ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఇక రెండో ఆమె ఉంది, ఎవరు? ఆమె పేరు రూతు. ఆమె పేరేంటండి? రూతు అనగా అర్థం ఏంటి? స్నేహం. ఇప్పుడు రూతు ఏమంటుందో చూద్దాం. మొదటి అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడును. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. దేవుని నామమున స్తోత్రము. ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి. ఓ పక్క మార్గం కనబడుతుంది. ఏ మార్గం? పెద్ద కోడలైనటువంటి వార్ఫా వెళ్ళిపోయింది. అదే మార్గంలో రూతు ప్రయాణం చేయొచ్చు. కానీ రూతు ఏమందో తెలుసా? నీ జనమే నా జనము. కొన్ని డైలాగులు ఉంటాయి. కొన్ని సంవత్సరాలు గడిచే కొద్ది ఆ డైలాగులు ఏమైపోతాయంటే ఇక మళ్ళీ మనకు గుర్తుండవు. అర్థమవుతుందండి? కొన్ని డైలాగులు గుర్తుండవు మనకి. కానీ గమనించాలి, ఈ రూతు గ్రంథం రాసి 3000 సంవత్సరాలు పైబడి అవుతుంది. 3000 సంవత్సరాల పైబడి అవుతున్న రూతు గుర్తు రాగానే మనకి డైలాగ్ గుర్తొస్తుంది. ఏ డైలాగు? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నిన్నెక్కడైతే పాతి పెడతారో అక్కడే నన్ను పాతి పెట్టి. ఇంకొక మాట ఉంది, మరణం తప్ప మరి ఏది కూడా మన ఇద్దరిని వేరు చేయదు. ఒకవేళ వేరు చేస్తే సర్వశక్తుడు నాకు కీడు కలుగ చేయును గాక. దేవుని నామమున స్తోత్రము. అంటే ఆమెను విడిచి వెళ్ళడానికి రూత్ ఏమాత్రం కూడా ఇష్టపడలా. ఎందుకంటే రూత్ అనే మాటకు అర్థం ఏంటంటే స్నేహం. చాలా మందితో మనం స్నేహం చేస్తాం. ఈ వారం కొంతమంది స్నేహితులతో ఉంటాం, వచ్చే వారం మళ్ళీ పార్టీ మారుస్తాం, మళ్ళీ కొంతమంది స్నేహితులు ఉంటారు, మళ్ళీ పై వారం ఇంకో కొంతమంది స్నేహితులు. అలాగ మనకు నిలకడ ఉండదు స్నేహంలో కూడా. గమనించాలి, ఈ రూతు ఒకే డైలాగ్ చెప్పింది, చనిపోయే వరకు కూడా అత్తగారిని వెంబడించింది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. అక్కడికి వెళితే ఈమెకి ఏమన్నా బంగారం దొరుకుద్దా? అక్కడికి వెళ్తే ఈమెకి ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? అక్కడికి వెళితే ఈమెకి ఏమన్నా అధికారం వస్తుందా? ఏమీ లేదండి. అన్ని విడిచిపెట్టి మోయాబు దేశం వచ్చారు. అన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి అత్తగారిని ఈ రూతు వెంబడించడానికి ఇష్టపడింది. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఒక్కసారి దేవునిలోనికి వచ్చిన తర్వాత ఇక మరలా వెనకడుగేసే ప్రయత్నం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. చాలామంది లాగుతూ ఉంటారు, చాలామంది అపహాసం చేస్తూ ఉంటారు, చాలామంది హేళన చేస్తూ ఉంటారు. అయితే ఆ పరిస్థితుల మధ్య నువ్వు ఎప్పుడైతే నిలబడ్డావో దేవుడు నిన్ను దర్శిస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతుందా. రూతు ఏం చేసిందంటే నయోమి వెంబడి ప్రయాణం చేసిందండి. నయోమి వెంబడి ప్రయాణం చేసింది. వస్తున్నప్పుడు ఆ ట్యాపుల దగ్గర, కుళాయి దగ్గర చాలామంది ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమంటున్నారంటే నయోమి మళ్ళీ తిరిగి వస్తుంది. నయోమి ఏం చేస్తుంది? తిరిగి వస్తుందని చెప్పి మాట్లాడుతుంటే ఈమెమందంటే, దేవుడు నాకు చాలా అపకారం చేశాడు, ఇక నన్ను మీరు నయోమని పిలవద్దు, ఏమని పిలండి? మారా అని పిలండి. మారా అంటే అర్థం ఏంటి? చేదు. నయోమి అంటేనేమో మధురం, మారా అంటే చేదు. ఇక ముందు నన్ను ఎలా పిలవండి అంటే చేదని మీరు పిలవండి అంటే అక్కడ వాళ్ళందరినీ దాటుకొని నయోమి ఒక చోట చేరి నివాసం ఏర్పాటు చేసుకుంది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. మొదటి అధ్యాయం అయిపోయింది. ఏ అధ్యాయం అయిపోయిందండి? మొదటి అధ్యాయం అయిపోయింది. కాబట్టి మొదటి అధ్యాయం అంతా కూడా ఏడుపే మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయం అంతా ఏంటి? ఏడుపే. అత్తగారిని పట్టుకొని కోడలు ఏడవటం, కోడలు పట్టుకొని అత్తగారు ఏడవటం. అలాగే ఆ యొక్క నయోమి భర్తను కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా ఏడుపే కనుక మొదటి అధ్యాయానికి నేను పెట్టిన పేరు ఏంటంటే సంతాపం.
మొదటి అధ్యాయానికి మనం పెట్టిన పేరేంటి? సంతాపం. ఎవరైనా చనిపోయారు అనుకోండి, కాసేపు వారి గురించి మనం సంతాపం కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి ఒక నిమిషం లేదా 2 నిమిషాలు ఏం చేస్తాం, మనం వాళ్ళ గురించి మౌనం వహిస్తాం. కాబట్టి మొదటి అధ్యాయంకి నేను పెట్టిన పేరేంటంటే సంతాపం. కాబట్టి గమనించాలి. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వచ్చాం. అక్కడికైతే వచ్చారు కానీ వీళ్ళకి ఏం కావాలి? బ్రతకాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. ఏం కావాలి? ఆహారం కావాలి. కాబట్టి వీళ్ళకి ఆహారం కావాలి కనుక ఈ నయోమి ఏమో పెద్దామె, రూత్ ఏమో యవన కాలంలో ఉంది కనుక గమనించాలి. వీళ్ళు వచ్చేసరికి అది ఏ కాలం అంటే ఆవలు, గోధుమలు పంట చేతకొచ్చే కాలం, అంటే కోతకాలం అనమాట. ఆ కోతకాలంలో వీళ్ళిద్దరూ వచ్చారు కనుక ఈ కోడలైనటువంటి రూత్ ఏమందంటే, నయోమి మీరు ఇంటి దగ్గరే ఉండండి, నేను వెళ్ళి ఏం చేస్తానంటే పని చేసుకొచ్చి ఆ డబ్బులు వచ్చినా లేకపోతే ధాన్యం వచ్చినా దాని ద్వారా మన ఇద్దరం కూడా ఏం చేద్దాం, బ్రతుకుదామని చెప్పి ఒక ముసలామైనటువంటి నయోమిని ఇంటి దగ్గర పెట్టి ఈ రూత్ ఏం చేసిందంటే పంట కాలం కనుక ఆ పంట చేలోకి వచ్చింది. అప్పటికి బోయాజు అనే వ్యక్తి ఉన్నాడు ఆ ప్రాంతంలో. ఏం పేరంటే అతని పేరు? బోయాజు. బోయాజు అనగా అర్థం ఏంటంటే విమోచకుడు. దేవుని నామమున స్తోత్రము కలుగును. బోయాజు అనే మాటకు అర్థం ఏంటండి? విమోచకుడు లేదా సజ్జనుడు. ఈ బోయాజుకు చాలా భూమి ఉంది ఆ ప్రాంతంలో. అక్కడ గోధుమల పంట కోచే సమయం వచ్చేసరికి ఆ వెనకాల ఏం చేస్తుందంటే ఈమె పరగ వేరుకుంటుంది. ఏం వేరుతుందండి? పరగ ఏరుతుంది అనమాట. అంటే ఈ యొక్క కోచిన తర్వాత ఈ యొక్క అంతా కూడా ఏం చేస్తామంటే పనలు కట్టలు కడతాం. కట్టలు కడుతున్నప్పుడు పనలు ఎత్తే క్రమంలో కొన్ని పనలు ఏం చేస్తాయంటే కింద జారిపోతాయి. యూదులకు ఒక ఆచారం ఉంది, జారిపోయినటువంటి పనల్ని మళ్ళీ తీసి వాళ్ళు కట్టకూడదు. అది ఎవరి కోసం అంటే ఆ దారిని వచ్చే పరదేశులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బేదోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని తీసుకొని ఆహారంగా చేసుకుని వాళ్ళు బ్రతుకుతారు. అలాగే మామిడి పళ్ళు కోస్తున్నారు అనుకోండి, ఆ మామిడి పళ్ళు కోస్తున్నప్పుడు కొన్ని మామిడి పళ్ళు వాళ్ళు కోచుకుంటూ వెళ్ళిపోతారు. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇంకో పెద్ద మామిడి పళ్ళు కనపడి అలాగే వెనక్కి వచ్చి మళ్ళీ మామిడి పళ్ళు కొయ్యరండి వాళ్ళు. ఆ మామిడి పళ్ళు ఎవరి కోసం అంటే ఆ దారిని పోయే వాళ్ళ కోసం. కాబట్టి పడిపోయింది కానీ విడిచిపెట్టింది కానీ యూదులు ఎంత మాత్రం కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు తీసుకోరు. కాబట్టి రూతమ్మ ఏం చేస్తుందంటే ఆ బోయాజు పొలంలో పడిపోయినటువంటి పరగను ఏరుకొని వస్తుంది. ఏరుకొని వచ్చినప్పుడు గమనించాలి, ఆమె ప్రవర్తన అక్కడ ఉన్న వారందరికీ మంచిగా అనిపించింది. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఆ పంట యజమాని బోయాజు దగ్గర పనిచేసే పనోడు ఎవరైతే ఉన్నారో ఆ పనోడి యొక్క కనికరం కూడా రూతమ్మ గారు పొందుకోగలిగింది. బోయాజు వచ్చి అంటాడు, ఎవరావిడే అని చెప్పి అడిగితే ఆమె నయోమి అని చెప్పి ఒక ఆవిడ ఉండేదండి. ఆ ప్రాంతం వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, కాపం వాళ్ళకి బ్రతకడానికి అవకాశం లేదు కనుక మన పంటలో పరగ ఎరుకొని బ్రతుకుతుందని చెప్పినప్పుడు బోయాజు అంటాడు కదా, ఇప్పుడు ఆమెకు మిగల్చడం కోసం మీరు కావాలని చెప్పి పనులు వదిలేని అంటారు. చప్పలు కూడా దేవుని నామాన్ని సొన్నుతుందా. ఆమె వేరుకోవటం కష్టమవుతుంది కనుక, ఆమె సంపాదించడం కష్టమవుతుంది, ఆలస్యం అవుతుంది కనుక అప్పుడు ఆమెకు భోజనం సమయం అయితే కనుక మీ దగ్గర భోజనం చేసే అవకాశాన్ని ఇవ్వండి. ఒకవేళ దాహం అయితే కనుక మీ కుండలో నీళ్లు ఆమె పానం చేసేటట్లుగా వారికి అనుమతి ఇవ్వండి అని చెప్పి కావాలనే బోయాజు ఏం చేస్తారంటే పనోళ్ళతో చెప్పి ఎక్కువ పరగా విడిచిపెడతాడు. రోజు సాయంకాలం వచ్చేసరికి 5-6 టైంకి రూత్ అమ్మగారు ఇంటికి వచ్చేవారు. కానీ ఈరోజు మధ్యాహ్నానికే భోజనం టయానికే ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే గమనించాలి, రూతుని పట్టుకొని అడుగుతుంది నయోమి. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఏమని అడుగుతుందో తెలుసా? అమ్మ, నువ్వు రోజు సాయంకాలానికి వచ్చేదాను, ఈరోజు మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చావేంటంటే మనకి సంబంధించినటువంటి వ్యక్తి లేదా మన బంధువు ఎవరో ఒక ఆయన నాకు సహాయం చేశాడు, ఆయన పేరేంటంటే బోయాజు. దేవుని నామమున స్తోత్రం కలుగు. చదువుదాం చూడండి, 2వ అధ్యాయంలో అక్కడ బోయాజు చెప్పినటువంటి మాట ఉంటుంది. 10వ వచనం కానీ చూద్దాం. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకుని, ఏమి తెలిసి పరదేశినైనా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులు నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. దేవుని నామమున స్తోత్రము కలుగును. బోయాజు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా కొరకు ఎందుకు ఇంత ప్రయాసపడి, ఎందుకు నాకు కావాలనే పరగ విడిచిపెట్టావని చెప్పి ఈ రూతు బోయాజుని అడిగినప్పుడు బోయాజు అన్న మాట ఏంటో తెలుసా? నీవు మీ అత్తకు చేసినదంతయో నేను చూచితిని. దేవుని నామమున స్తోత్రము కలుగు. కోడళ్ళు అయినటువంటి వారు అత్తగారిని సరిగా చూస్తున్నారా? కోడళ్ళు అయినటువంటి వారు అత్తగారికి సరిగా భోజనం పెడుతున్నారా? ఉదయాన్నే టీ ఇస్తున్నారా? సాయంకాలం టీ ఇస్తున్నారా? వాళ్ళకి కావలసినటువంటి అవసరతలు తీరుస్తున్నారా? ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారండి?
దేవుడు చూస్తాడు. అక్కడ చెప్పినటువంటి మాట ఎంత స్పష్టంగా ఉందో చూడండి. బోయాజ్ అంటున్నాడు కదా, అమ్మ రూతు నువ్వు చేసినదంతా కూడా నేను చూచాను. దేవుని నామమున స్తోత్రము కాబట్టి యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు తప్ప ఇక నీకు ఏ మాత్రం కూడా లోటు అనేదే ఉండదు. దేవుని నామమున స్తోత్రం. నీకు ఏ మాత్రం కూడా కొదువు అనేదే ఉండదు. ఇక నీకు సమృద్ధి ఉంటుంది. నువ్వు నీ జన్మభూమిని విడిచిపెట్టావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నువ్వు ఈ ప్రాంతంలోకి వచ్చావు కనుక నీకు లోటు లేకుండా కొదువు లేకుండా నేను చూస్తానని చెప్పాడు. కాబట్టి వెంటనే ఈ యొక్క రూతు ఇంటికి వెళ్ళి ఈ మాటలన్నీ ఎవరికి చెప్తుందండి? అత్తగారికి చెప్తుంది. అత్తగారు చెప్తే అత్తగారు అంటది, అమ్మ ఆ బోయాజ్ ఎవరో కాదు, మనకి సమీప బంధువు. వరుసకు నీకు ఏమవుతాడంటే బావగారు అవుతారు. వరుసకు నీకు ఏమవుతాడు? బావగారు అవుతారు. కాబట్టి ఆయన ఎలేమెలకు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కనుక, కాబట్టి ఆయన నీకు సహాయం చేస్తున్నాడు కనుక, ఆయనకి ఈ ప్రాంతంలో చాలా భూభాగం ఉంది కాబట్టి ఆయన అమ్మ నీకు సహాయం చేస్తానని చెప్పి ఆమె మాట్లాడుతుంది. 2వ అధ్యాయం అయిపోయింది. కాబట్టి 2వ అధ్యాయం అంతా కూడా రూతు అత్తగారికి సేవ చేసింది కనుక 2వ అధ్యాయానికి నేను పెట్టిన పేరు ఏంటంటే సేవ. 1వ అధ్యాయానికి నేను పెట్టిన పేరేంటి? సంతాపం. అయితే 2వ అధ్యాయానికి నేను పెట్టిన పేరు ఏంటంటే సేవ. నయోమిని ఇంటి దగ్గర పెట్టి రూత్ అమ్మగారు ఏం చేశారంటే పోషించారు. కష్టపడి పని చేసి ఆమెను ఎంతగానో పోషించినట్లుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలోకి వచ్చాం. ఎన్నో అధ్యాయంలోకి వచ్చామండి? ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చాం. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మీరు గమనించాలి, ఈ యొక్క నయోమి ఏమని చెప్తుందంటే, అమ్మ యవన కాలంలో ఉన్నావు గనుక యోదయ ఆచారం ప్రకారం వారు పెళ్లి చేసుకోవడానికి నిన్ను అవకాశం ఉంది. యోదయ ఆచారం ప్రకారం నిన్ను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి బోయాజు పంట కోసే సమయం కనుక, ధాన్యం చేతికొచ్చే సమయం కనుక, గోధుమలు చేతికొచ్చే సమయం కనుక అతను ఏం చేస్తాడంటే గోధుమలన్నీ రాశి కింద చేసి ఆ పొలంలో ఆ శాల దగ్గర, ఆ గోధుమల శాల దగ్గర అతను నివాసం ఉంటాడు, అతను పండుకుంటాడు కనుక నువ్వు ఈ రోజు రాత్రి శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని అత్తర పూసుకొని నువ్వు వెళ్ళి అతని మంచం దగ్గర కాళ్ళ దగ్గర నువ్వు పండుకని చెప్తుంది. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించిన తరువాత నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనుట తరువాత అతడు పండుకొనుట స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నయోమి చెప్తుంది రూతుతో. అమ్మ అతను భోజనం చేసి అతను పండుకున్న తర్వాత అతని కాళ్ళ మీద ఉన్నటువంటి బట్ట తీసుకొని అతని దగ్గర ఉండు అని చెప్పినప్పుడు గమనించాలి, ఒక్కొక్క సంప్రదాయంలో పెళ్లి చేసుకునే పద్ధతులు ఒక్కొక్కలాగా ఉంటాయి. గమనించాలి. కొన్ని సంప్రదాయాల్లో అవతల వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దండేసి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దండేస్తే పెళ్ళి అయిపోయినట్టే. అమెరికా పాశ్చాత్య దేశాల్లో, అన్ని కూడా క్రైస్తవ దేశాల్లో చాలా వరకు ఏం చేస్తారంటే ఉంగరాలు మార్చుకుంటారు. తాళి కట్టరండి వాళ్ళు ఏం చేస్తారండి? ఉంగరాలు మార్చుకుంటారు. మన భారతదేశ సంప్రదాయ ప్రకారం మనం ఏం చేస్తాం? తాళి కడతాం. కొన్ని సంప్రదాయాల్లో గమనించాలి, కొన్ని ఆ క్రైస్తవ సంప్రదాయాల్లో బైబిల్ మార్చుకుంటారు. ఏం మార్చుకుంటారండి? బైబిల్ మార్చుకుంటారు. అంటే పెళ్లి కూతురు యొక్క బైబిల్ పెళ్లి కొడుకు ఇస్తారు, పెళ్లి కొడుకు యొక్క బైబిల్ పెళ్లి కూతురికి ఇస్తారు. ఇలా ఎప్పుడైతే బైబిల్ మార్పిడి జరిగిందో వాళ్ళకి ఏమైనట్టు? వివాహం అయినట్టు. యూదులకు కూడా ఒక ఆచారం ఉంది. యూదుడు ఎవరైతే ఉన్నారో తన పై వస్త్రాన్ని తీసి స్త్రీ యొక్క భుజం మీద గనక కప్పితే తన వస్త్రాన్ని తీసి ఆమెతో ఈయనకి ఏమైనట్టు? పెండ్లైనట్టు. దేవుని నామమున స్తోత్రము కలుగును. గమనించాలి. 3వ అధ్యాయంలో ఆమె వెళ్ళి అదే రీతిలో చేసినప్పుడు గమనించాలి. 3వ అధ్యాయము 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులు నీవు వెంబడించక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకు, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులు ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. దేవుని నామమున స్తోత్రము కలుగును గాక. బోయాజ్ అనే మాటకు అర్థం ఏంటి? విమోచకుడు. బోయాజ్ అనే మాటకు అర్థం ఏంటండి? విమోచకుడు. ఇప్పుడు రూతుతో అంటున్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? నీవంతా కూడా మంచిదానివే, నీ క్యారెక్టర్ అంతా కూడా నేను స్టడీ చేశా, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన చాలా అధికంగా ఉంది, ఎవరిని కూడా వెంబడి నువ్వు అతి పరిశుద్ధంగా జీవించావు గనుక నేను నిన్ను విడిపిస్తా. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. కాకపోతే ఒక చిన్న తిరకాసు ఉంది. నాకంటే దగ్గర బంధువు ఇంకొకడు ఉన్నాడో వాడు గనక నిన్ను చేసుకుంటే రూల్ ప్రకారం ఏం చేయాలి? నేను వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. కాబట్టి నేనేం చేస్తానంటే వాడిని అడుగుతా ఒక మాట, వాడు చేసుకుంటానంటే గనక ఖచ్చితంగా వాడు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. ఒకవేళ వాడు కాదంటే గనక నేను నిన్ను చేసుకుంటా. 3వ అధ్యాయం అయిపోయిందండి. ఏ అధ్యాయం అయిపోయిందండి? 3వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయం ఏంటంటే సమర్పణ. 3వ అధ్యాయం నేను పెట్టిన పేరు ఏంటంటే సమర్పణ. 1వ అధ్యాయం ఏమో సంతాపం, 2వ అధ్యాయం ఏమో సేవ,
మూడో అధ్యాయం ఏంటంటే సమర్పణ. అంటే రూతు బోయాజుకు తన్ను తాను ఏం చేసిందండి? సమర్పించుకుంది. అత్త ఏదైతే చెప్పిందో అత్త మాటకు జవదాటకుండా చెప్పినట్టుగా ఆమె ఏం చేసిందంటే చేసింది. 4వ అధ్యాయం అంతా కూడా మీరు గమనించాలి. 4వ అధ్యాయంలో పంచాయతీ జరుగుతుంది. 4వ అధ్యాయంలో ఏం జరుగుతుందండి? పంచాయతీ జరుగుతుంది. బోయాజ్ అన్నాడు కదా, నాకంటే దగ్గరోడు అక్కడ ఉన్నాడు, వాడిని అడిగిన తర్వాతే నేను నిర్ణయం తీసుకోవాలని అని చెప్పాడు కదా. ఇప్పుడు బోయాజ్ ఏం చేస్తాడంటే గమనిద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. బోయాజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండును గనుక బోయాజు పోయి నా తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతను పిలవగా అతడు వచ్చి కూర్చుండును. బోయాజు ఆ ఊరు పెద్దలలో 10 మందిని పిలిపించుకుని అక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. 4వ అధ్యాయంలోకి వచ్చాం మనం. 10 నిమిషాల్లో ముగించుకుపోతున్నాం, జాగ్రత్తగా వినండి. 4వ అధ్యాయం మీరు గమనించాలి. బోయాజు ఒక చోట కూర్చోన్నాడు. ఇప్పుడు నయోమికి దగ్గర బంధువు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నట్టు వ్యక్తిని పిలిచి బోయాజు నా దగ్గర కూర్చోరు అన్నాడు. కూర్చున్నాడు. వెంటనే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దల్ని, ఎంతమంది? 10 మంది పెద్దల్ని, 10 మంది పెద్దల్ని కూడా దగ్గర కూర్చోమన్నాడు. కూర్చున్న తర్వాత ఆ సమీప బంధువుతో బోయాజు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? రూతు మోయాబు దేశం నుంచి వచ్చింది కాబట్టి ఆమె పెండ్లి చేసుకోవాలని చెప్పి వాళ్ళ అత్తగారు కోరుకుంటుంది కనుక ఆమెను పెండ్లి చేసుకోవాలి. ఆమెను పెండ్లి చేసుకోవడానికి ఇష్టమని అడిగితే ఎస్ నాకు ఇష్టమే అన్నాడు. మనోడు ఏమన్నాడండి? నాకు ఇష్టమే అన్నాడు. అయితే చిన్న ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఏంటంటే రేపు పెండ్లైన తర్వాత నీకును రూతుకి పుట్టిన పిల్లలు నీ పిల్లలుగా పిలువబడరు. ఎవరు పిల్లలుగా పిలువబడతారో? ఎలేమెలెకు సంతానంగా పిలువబడతారు. ఎవరు పిల్లలుగా? ఎలేమెలెకు సంతానంగా పిలువబడతారని చెప్పిన వెంటనే ఈ డ్రాప్ అయిపోయాడు. అదేంటి, నాకు పుట్టిన పిల్లలు నా పిల్లలుగా పిలువబడాలి, కాకపోతే ఎలీమెలెకు పిల్లలుగా పిలువబడతారు కనుక నాకు వద్దని చెప్పి వెళ్ళిపోతే గమనించాలి. ఇప్పుడు బోయాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? రూతుని పెళ్లి చేసుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సొంతం చదువుదాం. 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు, అంటే గర్భం ఎవరిస్తారండి? దేవుడు ఇస్తాడు. గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనును. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువు లేకుండా చేయును, యెహోవా స్తుతినందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటించబడును గాక. 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారులు కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనును, ఇతడు నీ ప్రాణమును ఆదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. ఇప్పుడు గమనించాలి, వాడు ఎప్పుడైతే కాదన్నాడో ఈ రూతుని ఎవరు పెళ్లి చేసుకున్నారంటే బోయాజు పెళ్లి చేసుకున్నాడు. బోయాజు అనే మాటకు అర్థం ఏంటండి? విమోచకుడు. ఈ విమోచకుడైనటువంటి బోయాజు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు గమనించాలి ఎంత చక్కటి చరిత్ర అంటే ఈ చరిత్ర. మోయాబు అనే స్త్రీ, ఆ మోయాబు అనే దేశానికి చెందినటువంటి స్త్రీ అన్యురాలే కానీ బోయాజుని ఎప్పుడు పెళ్లి చేసుకుందో ఆమె ధన్యురాలైంది. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఎక్కడైతే నిలబడి పరగేరిందో, ఎక్కడైతే ఆహారం కొరకు వేధించిందో అదే భూభాగాన్ని అంతా కూడా ఇప్పుడు ఎవరు వశం చేశాడు? దేవుడు రూత్ అమ్మగారు వశం చేశాడు. దేవుని నామమున స్తోత్రం. ఇప్పుడు వాటన్నిటి మీద సర్వ హక్కులు ఎవరికి వచ్చినాయి అంటే రూతుకు వచ్చినాయండి. ఎందుకంటే దేవుడు మన పరిస్థితులను మార్చగలడు. ఆమె ఒక విధవరాలు, అన్యురాలు, పేదరాలు, కానీ ఆమె జీవితాన్ని దేవుడు ఏం చేశాడండి? మార్చాడు. ఎందుకో తెలుసా? నయోమిని వెంబడించింది. నయోమి దేవుణ్ణి ఆమె ఆరాధన చేసింది. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు అనడానికి సరైనటువంటి సాక్ష్యమే రూతు అమ్మగారు. గమనించాలి. బోయాజుకును అలాగే రూతుకి పెండ్లైంది. పెండ్లైంది ఎవరు పుట్టారంటే ఒబేదు పుట్టాడు. ఎవరు పుట్టాడండి? ఒబేదు పుట్టాడు. ఒబేదుకి ఎవరు పుట్టారంటే యెషయా గారు పుట్టారు. యెషయా గారికి ఎవరు పుట్టారంటే దావీదు పుట్టారు. ఇశ్రాయేలీలో శ్రేష్ఠుడు, ఇశ్రాయేలీలో ప్రథముడు, ఇశ్రాయేలీలో అద్భుతంగా పరిపాలన చేసినటువంటి రాజు అయినటువంటి దావీదుకి రూతు అమ్మగారు ఏమవుతుందంటే నాన్నమ్మ అవుతుంది. రూతమ్మ ఏమవుతుందండి? నాన్నమ్మ అవుతుంది. ఎక్కడ మోయాబు దేశం, ఎక్కడ ఇశ్రాయేలీ దేశం, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అయితే ఈ బోయాజు గురించి కూడా మీరు ఆలోచన చేద్దాం. ఎరుకో గోడల్ని ఆ యొక్క కూల్చడానికి, ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి యెహోషువ కొంతమంది వేగుల వారిని పంపాడు కదా. ఆ వేగుల వారిని కాపాడినటువంటి స్త్రీ ఎవరో? రాహాబు. ఏం పేరు? నామ పేరు రాహాబు. ఇశ్రాయేల్ దేశం వచ్చింది. దేశం అంతా పాడు చేశారు, కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఆమెను ఇశ్రాయేల్ దేశం తీసుకొచ్చారు. ఇప్పుడు రాహాబు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె పేరేంటంటే సల్మా. రాహాబు సల్మాను పెళ్లి చేసుకుంది. రాహాబుకుని సల్మాకి పుట్టినోడు ఎవడంటే బోయాజు. దేవుని నామమున స్తోత్రము గల. అన్యురాలైనటువంటి జీవితం ధన్యురాలైంది. కాబట్టి అన్యులు దేవుడు ప్రేమించాడంటే ఖచ్చితంగా ప్రేమించాడు. క్రైస్తవులే కాదండి, ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తోత్రం. ఆయన అందరికీ దేవుడు,
అన్యుడు కావచ్చు, బుద్ధిస్టు కావచ్చు, పార్షి మతానికి చెందినవాడు కావచ్చు, జైన మతానికి చెందినవాడు కావచ్చు, హిందువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన అందరికీ దేవుడు. ఎందుకంటే అందరినీ కూడా సృష్టించినది ఆయనే, సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఈ అన్యురాలైనటువంటి రూతు జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడండి? ధన్యురాలుగా మార్చాడు. దేవుని నామన స్తోత్రములు. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే గమనించాలి, యేసుక్రీస్తు వంశావళిలో తృణీకరించబడిన 5 స్త్రీలు ఉన్నారు. 5 స్త్రీలు. 5 స్త్రీలలో రూతమ్మ గారు కూడా ఒకతే. దేవుని నామన స్తోత్రములు. రూత్ అనే మాటకు స్నేహం. అత్తగారు కోడలతో ఏం చేయాలండి? స్నేహం చేయాలి. ఆ స్నేహం ఎప్పుడైతే ఉందో కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. పెద్దామే కదా ఒక మాట అంది, పెద్దామే కదా ఒక మాట నన్ను అనిందని చెప్పి మనం తీసుకుంటే గనక ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. దేవుని నామన స్తోత్రం గల. లేకుండా మనం వార్పలాగే ఉన్నాం అనుకోండి, వార్ప చరిత్ర ఏమైపోయిందో మనకు తెలియదు, వార్ప ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, వార్ప పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. కానీ రూతు గ్రంథం రచించబడి నేటికి 3000 సంవత్సరాలు అవుతున్నా ఈ యొక్క జేవిఏ ప్రార్థన మందిరంలో ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అత్తగారితో రూత్ ఏం చేసిందంటే స్నేహం చేసింది. దేవుడి పరిశుద్ధమైనటువంటి మాటలను వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, చిత్తం బట్టి ప్రభువా, మీ సన్నిధిలో చేరున్న మేమందరం కూడా మీ నామాన్ని మహింపరుస్తూ ఉంటుండగా తగిన సహాయం చేసి మీరే మహిం పొంది ఆశీర్వదిస్తారని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకుని దీవెని దయచేస్తారని, ఏ విధమైనటువంటి శోధనలో మేము పడిపోకుండా నీ కృపతో నడిపించి మమ్మల్ని బలపరిచి ఆస్వాదిస్తారని, నీ యందు బైబిల్ వారి చుట్టూ మీ దేవదూతలని కావలు ఉంచి మీరే మహిం పొంది ఆశీర్వదిస్తారని, ఈరోజు ప్రభా నీ బిడ్డ మోయాబు దేశం చిన్నది, అన్యురాలు విగ్రహాలలో ఉండేటువంటి వ్యక్తి నైనా నయోమితో ప్రభా మరి జతకట్టబడి, నయోమి అత్తగారి దగ్గర అంటకట్టబడి తండ్రి ఆ నయోమి ద్వారా ప్రభా బోయాజుకు భారీగా అయ్యి నాయన నీ వంశావళిలో ఒక మంచి పేరు పొందిన వ్యక్తిగా ఆ బిడ్డను తయారు చేశారు. అలా మేము కూడా ఒకప్పుడు నీకు దూరంగా ఉండేవాళ్ళము, అన్యులుగా ఉండేవారము, ఎరనటువంటి వారు ఉండేవాళ్ళము. ఇదిగో తండ్రి ఇప్పుడు ప్రభా నీకు సాక్షులుగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం తండ్రి. మేము నీ నామాన్ని బట్టి ఏం పని చేసినా అది మీ జీవగ్రంథంలో రాయబడుతూ ఉంది కనుక నాయన ఆ విధంగా మేము ముందుకు సాగి గొప్ప భాగ్యం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని దీవులు మాకు అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విధమైన శోధన పడకుండా తప్పించండి, నీ కృపాహస్తాలతో బలపరచండి, మీ సాక్షులుగా వాడబడే భాగ్యం దయచేయండి. నీ యందు బైబిల్ చుట్టూ మీ దేవదూతలు కావలు ఉంచి మీరే మహిం పొంది ఆశీర్వదిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభా విజయమైనటువంటి బిడ్డ రక్షించబడ్డానికి సిద్ధంగా ఉంది. ఆ బిడ్డ యొక్క పేరు మీ జీవనంలో రాసుకోండి. ఆ బిడ్డ ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా నీ మందిరానికి వెళుతూ మీ నామాన్ని మహింపరుస్తూ నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. ఆమెకు ఇచ్చిన భర్త, అత్తంటి కుటుంబం, పుట్టింటి కుటుంబాన్ని కూడా దీవించి నీ కృపలో వదిలే భాగ్యం దయచేయండి. ఈరోజు సుజాత మరి గర్భవతి అయిన సందర్భంగా వాడికి వచ్చినటువంటి సూడులు 16లోంచి ప్రభా మరి 16 తీసుకొచ్చారు. మీరే దీవించి ఆస్వాదించండి. అలాగే నరసింహమూర్తి వారి కుమారుడికి తండ్రి అన్నప్రాసన చేసి నామకరణం చేసి నాయన యశ్వనిష్ణులు ప్రభా నీ యొక్క కృప చూపించిన విధానం గురించి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ బిడ్డ తీసుకుని 16 దీవించి ఆస్వాదించండి. ఇచ్చిన కానుకలు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు ఎవరు అర్పణలు ఇస్తున్నారో వాటన్నిటిని దీవించి ఆస్వాదించండి. ఇదిగో ప్రభా నెల కొంతమంది నాయన మా ఆత్మీయ పిల్లలైనటువంటి స్త్రీలకు ప్రభా వాటిని కొంతమంది అందజేస్తుండగా తగిన సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిడికిళ్ళు తీసుకొచ్చేవారు ప్రభా ఇంకా సమృద్ధిగా వారికి తీసుకొచ్చిన తావడం సహాయం దయచేయండి. తీసుకెళ్తున్నటువంటి ప్రభా యొక్క పెద్దవారైనటువంటి భర్తల కోసం బిడ్డలు ప్రభా వాటిని ఉపయోగించుకుంటున్నప్పుడు తండ్రి సంఘం కొరకు, దైవజనుల కొరకు, ఇచ్చిన వారి కొరకు ప్రార్థించే మంచి మనసు దయచేయండి దేవా. వాటి ద్వారా దీవించబడదు అభివృద్ధి చెందవారు ఎవరైతే ఇచ్చారు పెట్టుకెళ్ళారో ఇక్కడ ఇంకా సమృద్ధిగా ఏ లోటు లేకుండా ఉండాలంటే వారు ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన చేసేవారుగా మీరు లేవనెత్తి పట్టుకుపోయాం అయిపోయింది ఇచ్చారు ఇవ్వలేదని చెప్పి తిట్టుకోవడం కాదు, కానీ ప్రభు మీ సన్నిధిలో మాకు గొప్ప భాగ్యం ఇచ్చారని మీ నామాన్ని మహింపరిచి గొప్ప మంచి మనసు దయచేయండి. ఎవరెవరు కష్టాన్ని ప్రభు వారికి సమకూరుస్తూ ఉన్నారో వారిని దీవించి ఆస్వాదించండి. చేరి వచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలుల్ని, వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని కాసి కాపాడండి. యూత్ కమిటీ వారిని, యూత్ ప్రెసిడెంట్, సెక్రటరీ ప్రభావ తండ్రి, అలాగే మరి యవనస్తులైనటువంటి వారిని దీవించండి. మరి ముఖ్యంగా తండ్రి లెంట్ డేస్ ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. 23వ రోజు ప్రభు మన శనివారం పూర్తయింది. ఇక తండ్రి అయినాక 13 రోజులు 17 రోజులు ఉన్నాయి తండ్రి. ఈ 17 రోజులు ప్రభు మీ నామాన్ని మహింపరిచే ఒక భాగ్యం దయచేస్తారని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆత్మీయ అభిషేకంతో అభిషేకించి వారిని మీరు బలపరిచి మీరు దీవిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దూరదేశాల్లో ఉన్న వారిని అలాగే ప్రభు ఆయా ప్రాంతంలో మీ చేతులు పెడుతుండగా వారందరిని ఆశీర్వదించండి. నీ కృపాహస్తాలు నింపండి. ఈ సంఘంలో ఏ లోటు లేకుండా సహాయం దయచేయండి. బిడ్డల ప్రభు ఎగ్జామ్కు సిద్ధపడుతూ ఉన్నారు.
ఇంటర్మీడియట్ 10th క్లాసు ఆయా తరగతిలో ప్రభావ ఈ యొక్క నాయన మార్చి నెలలోనే ఎగ్జామ్ జరుగుతున్నాయి. వాటన్నిటిలో కూడా నీ కృపను గ్రహించి మీరే మహింపొంది దీవుని దయచి బలపరిచి ఆశీర్వదిస్తారని నీ యందు భయభక్తులను దీవించి మీ యొక్క కృపలో ఓట్లే గొప్ప భాగ్యం దయచి మీరే మహింపొంది మీ దీవుని దయచి ఈరోజు నిన్న పుట్టినరోజు జరుపుకుంటున్నాడు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు, అలాగే తండ్రి పెండ్లో జరుపుకుంటూ ప్రతి ఒక్కరిని మీ చేతిలో పెడుతున్నాం. వారి అవసరాలు తీర్చి బలహీనుడు స్వస్థపరిచి మీరే మహింపొంది దీవిని దయచేస్తారని ఇంకో తండ్రి ఉత్సాహంగా ఇచ్చువాన్ని దీవిస్తా ఉన్నావు. దేవా మరి పిసిరితనంగా ఇచ్చేటువంటి వారి విషయంలో నీ కోసం దృష్టి ఉంటుంది కనుక నీ చిత్తమైతే ప్రతి ఒక్కరు వెదజల్లి అభివృద్ధి పొందే మంచి మనసు దయచేసి మీరే మహిమ పొందుతారని ఇవ్వతండి. ప్రతి ఒక్కరు కూడా దశమ భాగాల్లో కానీ ప్రథమ ఫలాల్లో కానీ ఏ విధమైనటువంటి అర్పణలు అర్పించి మీ నామాన్ని మహింపరుస్తున్నారో వారిని మెండే దీవెనతో బలపరిచి మీరే మహిమ పొంది అవసరం దీవెని దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అందరు లేచి నిలబడదామండి, అందరు లేచి నిలబడదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరిన గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన పరిశుద్ధులకును సర్వలోకుల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి కాశీ కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందాలండి. దేవుడు దీవించును గాక.